తమిళనాడులో రాజకీయాలు కాకరేపుతూనే ఉన్నాయి. నటుడు హీరో విజయ్ కొత్తగా స్థాపించి టీవీకే పేరుతో ఎన్నికల్లో అత్యధికంగా 108 సీట్లు గెలుచుకుని సీఎం అవుతారని ప్రజలు భావించినా అతనికి అనేక ఆటంకాలు ఆదిలోనే ఎదురవుతున్నాయి. అయితే ఈరోజు ఒక సానుకూలమైన అంశం ఏమంటే డిఎండికే 1 సీటు, వీసీకే 2 సీట్లు, సిపిఐ 2, సిపిఎం 2, కాంగ్రెస్ 5 సీట్లు, మొత్తం 12 మంది వివిధ పార్టీల వారు టీవీకేకి మద్దతు ప్రకటించినట్లు సమాచారం అందుతోంది. వీరందరి మద్దతు కలుపుకుంటే 120 సీట్ల వరకు లభించే అవకాశం ఉంది. దీంతో టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం కలుగుతుంది. అయినా చివరి క్షణం వరకు తమిళనాడులో ఏం జరుగుతుందనేది రాజకీయ నిపుణులు కూడా అంతుచిక్కని పరిస్థితి. మరోవైపు మాజీ ముఖ్యమంత్రులు పళనిస్వామి అలాగే స్టాలిన్ ఇద్దరు ఏకమైనట్లు ఎన్డీఏ నుంచి పళనిస్వామి బయట రావడం లాంఛనమేనని వార్తలు అందుతున్నాయి. వీరిద్దరూ కలిసి టీవీకేని అధికారంలోకి రానియకుండా సంయుక్తంగా అధికారాన్ని చెరో 2.5 సంవత్సరాలు పంచుకునే విధంగా నిర్ణయానికి వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే డిఎంకే అధికారాన్ని కోల్పోయినా 59 స్థానాల్లో నిర్ణయాత్మకమైన పాత్ర పోషించేందుకు సిద్ధమైంది. అలాగే 47 స్థానాలతో ఏఐఏడిఎంకే కూడా మెజారిటీ స్థానాల్లో గెలుపొంది కీలక భూమిక పోషించేందుకు సిద్ధమైంది. ఒక దశలో అన్నా డిఎంకే పార్టీ చీలిపోతుందని కూడా వార్తలు వచ్చాయి. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన షణ్ముగం తిరుగుబాటు చేసి దాదాపు 27 మంది అన్నా డిఎంకే ఎమ్మెల్యేలని క్యాంపుకు తరలించడంతో రాజకీయాలు వేడెక్కిపోయాయి. ఈ దశలో పళనిస్వామి వారందరితో మాట్లాడి మీకందరికీ శుభవార్త చెప్తాను, మనమే అధికారంలోకి వస్తామని నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. అలాగే స్టాలిన్ కూడా రేపు తమ శాసనసభ్యులందరూ చెన్నైలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేసినట్లు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అన్నా డిఎంకే పార్టీలు కలిస్తే అధికారానికి తాము ఆహ్వానించడం జరుగుతుందని గవర్నర్ కూడా ప్రకటించడం మరో విశేషం. ఏది ఏమైనా తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు రాజకీయాలు అంతు చిక్కని స్థితిలో వెళ్తున్నాయి. తమిళనాడు గవర్నర్ తీరు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నా ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విచక్షణ అధికారం చివరగా గవర్నర్దేనని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. లార్జెస్ట్ పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించడం గవర్నర్కి ఒక సాంప్రదాయం మాత్రమేనని, ఇది రాజ్యాంగ నిబంధన కాదని పలువురు గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడులో ఎవరు అధికారంలోకి వస్తారో ప్రమాణం చేస్తే గానీ చెప్పలేని పరిస్థితి తలెత్తిందని పలువురు రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు.